స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అభిషేకము మందిరానికి జరిగిందా, యాజకులకు జరిగిందా, సేవకులకు జరిగిందా, మందిరానికి జరిగిందా? సేవకునికే జరిగిందా, మందిరానికి కూడా జరిగిందా? మొట్టమొదట అభిషేకము అన్నది మందిరానికి జరిగిందా, సేవకులకు జరిగిందా? ఎక్కడ? ఆదికాండము 28వ అధ్యాయంలోని ఇప్పటిదాకా అయ్యగారులు చెప్పారు కదండి. తాను కలగలగా చేసుకున్నటువంటి రాయిని తీసి నిలవబెట్టి దాని కొన మీద ఏం పోశాడండి? 28వ అధ్యాయం 16వ వచనం నుంచి చదివితే దాని కొనకి ఏం పోశాడు? నూనె పోసి అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు అభిషేకించారు? యాకోబు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు కదా. పరలోకపు గమని ఇదే. దేవునికి స్తోత్రం. మొట్టమొదట మందిరానికి అభిషేకం జరిగింది. అయితే పిల్లరా, దేవుని మందిరములో దేవుడు ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం కదండి. ఈ మందిరాలన్నీ కట్టబడుతూ ఉన్నాయి. ఇర్మియా గారిని, అమ్మగారిని ప్రేమించి ఈ శ్రేష్టమైనటువంటి మందిరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ యొక్క ప్లేసులోనే మరి బేతేలు అనేటువంటి పేరు పెట్టినటువంటి యాకోబు చెప్పినటువంటి ప్లేసులోనే సొలొమోను మందిరాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. అదే ప్లేసులో మందిరం కట్టబడింది. అయితే పిల్లరా, ఈ మందిరమును కట్టాలని మొట్టమొదట మరి ఎవరు ఆలోచన తెలుసా అండి? దావీదు యొక్క డ్రీమ్ అది. చూడండి, 132వ దావీదు కీర్తన, 132వ దావీదు కీర్తన మొదటి నుంచి మనం 10 వచనాలు చదివితే నేను పూర్తిగా ముగిస్తేస్తాను. 132వ దావీదు కీర్తన. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచుటకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచుటకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచం మీదికెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనులపలకు కునుకుపాటు రానియను. దేవునికి స్తోత్రం. ఇది దావీదు యొక్క ప్రతిజ్ఞ. మరి మందిరాన్ని దావీదు కట్టలేదు కదండి. మందిరాన్ని దావీదు కట్టలేదు. దేవుడు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడండి? నీ యొక్క చేతులు రక్తాన్ని చిందించాయి కాబట్టి నువ్వు కట్టడానికి అర్హుడు కాదు. నీ నడుములో నుంచి అనగా నీ గర్భము నుంచి వచ్చేటువంటి కుమారుడు సొలొమోను మందిరాన్ని కడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అసలు ఈ నమూనా ఎక్కడి నుంచి వచ్చింది? మందిరం యొక్క నమూనా అతి పరిశుద్ధ స్థలం,
పరిశుద్ధ స్థలం, ఆవరణం. ఈ నమూనాను ఎవరు తీసుకొచ్చారండి? సీనాయి పర్వతం మీద మోషేకి దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సీనాయి పర్వతం మీద మందిరం ఈ విధంగా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, పరిశుద్ధ స్థలం ఉండాలి, ఆవరణం ఉండాలి. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉండాలి, మందసములో మరి మన్నా పెట్టినటువంటి పాత్ర ఉండాలి, ఆహారం చేతికల ఉండాలి. నేను రాసిస్తున్నటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఉండాలి. ఇది మందసం. ఈ మందసానికి కరుణాపేటలో కమ్మగొలుచున్నటువంటి దేవుని దూతలు ఉండాలి. ఆ యొక్క మందసం మీద నుంచి నేను మీతో మాట్లాడుతూ వస్తాను. దేవుని యొక్క మరి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఈ నమూనా, ఇప్పుడు మనం కట్టేటువంటి నమూనా దేవుడు చూపించిందే, మన సొంత నిర్ణయం కాదు. మన సొంతంగా ఇది కట్టుకోవట్లేదు మనం. ఇది దేవుని యొక్క నమూనా. అయితే ఈ మందిరంలో యాజకులు సేవ చేయాలి, ఈ మందిరము చుట్టూ యాజకులే నివాసం ఉండాలి. ఈ మందిరంలో మరి యాజకులు నివాసం ఉంటూ ఈ యొక్క మందిరము చుట్టూ వాళ్ళ నివాసాలు మాత్రమే ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, వాళ్ళు పవిత్రులుగా ఉండాలి. వారికి పాపం అంటకూడదు. యాజకులకి లేవి గోత్రములో ఉన్నటువంటి మరి గెర్షోను, కహాతు, మొరారి అనేటువంటి 3 కుమారుల ప్రజలు, వాళ్ళు 5,000 మంది ఉన్నా 3,000 మంది ఉన్నా ఈ మందిరంలోనే వాళ్ళు మరి సేవ చేయాలి. దేవుని యొక్క నిర్ణయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరము మరి అసలు ఎందుకు నిర్మితమైంది? దేవుడు ఈ మందిరంలో ఉంటాడా? దేవుని యొక్క నివాసం ఈ మందిరంలో ఉంటుందా? ఆయన ఒక మాట అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పెట్టాను. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కడతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పిల్లరా, ఈ మందిరాలు కట్టబడేది మన కోసమే. దేవునికి స్తోత్రం. మనము మందిరాలుగా తయారు చేయబడాలని, మనము దేవుణ్ణి ధరించాలని, మనము దేవుని ఆత్మను పొందుకోవాలని, దేవునితో మనము సహవాసం చేయాలని దేవుడు నిర్ణయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మందిరాలుగా తయారు చేయటం కోసమే ఈ మందిరాలు కట్టబడుతున్నాయి. మందిరము కట్టడం తప్పు కాదండి. మందిరాలు నిర్మించబడాలి. ప్రతి గల్లీకి మందిరం ఉండాలి. ఆ మందిరము దేవుని మందిరమై ఉండాలి. ప్రార్థనలు ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ఆత్మతోటి, మనము సత్యముతోటి దేవుణ్ణి ఆరాధించేటువంటి విధంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. మనమెవరు? దేవుని ఆలయం. 1 కొరింథీ 3:16 ఈ మాట రాయబడి ఉన్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? అంటే మనము మందిరానికి వచ్చినప్పుడు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనము ఆలయముగా తయారు చేయబడాలి. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క కోరిక ఏంటంటే నేనే మందిరం కట్టాలి. యాకోబు యొక్క బలిష్ఠునికి నేనే మందిరం కట్టాలి. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆయన్నే మందిరముగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా హృదయంలో ఏమంటుందో దావీదు హృదయంలో అదే ఉన్నది. నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి దావీదు. దావీదుకి రాజ్యమంతా చేతికి వచ్చిందండి. సౌలు చనిపోతాడు, కుమారుడు చనిపోతాడు, అంతా చేతికి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన చేసింది ఏంటో తెలుసా అండి? మందిరము, మందసము గురించి ఆలోచన చేశాడు దావీదు గారు. మందిరము కట్టాలి, మందసాన్ని భద్రం చేయాలి, మందిరము గురించి ఆలోచన చేశాడు. రాజ్యాధికారం అంతా వచ్చిన తర్వాత కాలు మీద కాలేసుకొని ఆయన పరిపాలన చేయటం కాదు, దేవునిని వెతుకుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ
ఆయన యొక్క కోరిక ఏంటంటే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అనేటువంటి కీర్తన అందుకోసమే రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం ఉండాలి, నేను చిరకాలం అంటే చనిపోయేంత వరకు నేను మందిరంలోనే ఉండాలి అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఆయన్ని ఒక మందిరముగా తయారు చేశాడు. హల్లెలూయా. మనము దావీదు వలె మందిరాలుగా తయారు కావాలి. మనలో దేవుని ఆత్మ నివాసం ఉండాలి, దేవుడు మనతోటే ఉండాలి, మనలోనే ఉండాలి, మనతోటే నివాసం ఉండాలి. అందుకోసమే ఇర్మియా గారు మీ కొరకు మన కొరకు ఈ మందిరాన్ని మరి కట్టించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ రోజు యాజకులు మందిరంలో ఉన్నారు. ఆ రోజు సొలొమోను మరి మందిరంలో కట్టించినప్పుడు ఏం దిగిందండి? మందిరంలోకి మేఘము దిగింది. మేఘము అంటే పరిశుద్ధాత్ముడు దిగాడు. దేవునికి స్తోత్రం. మేఘం అంటే పరిశుద్ధాత్ముడు దిగాడు. ఎందుకు దిగాడు? అది ఆయన మందిరము కాబట్టి. ప్రపంచంలో అంత మందిరము ఎవరు కట్టించలేదు. సొలొమోను టైంలో పిల్లారా ప్రపంచం అంతా తెలిసిపోయింది. యెహోవా దేవుడు ఆయన చేత గొప్ప మందిరమును కట్టించాడట. యెహోవా దేవుడు ప్రపంచాన్ని ఏలేటువంటి దేవుడై ఉన్నాడని ఆ యొక్క సొలొమోను టైంలో ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సువార్త వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని సువార్త ఎక్కడ పోయిందండి? భూమి అంతముల వరకు వెళ్ళిపోయింది దేవుని సువార్త సొలొమోను టైంలో. అందుకోసమే షాబా దేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చిందండి? షాబాదే భూమి అంతముల నుంచి వచ్చిందట. వచ్చి సొలొమోను జ్ఞానం, సొలొమోను మందిరాన్ని చూసి, నేను ఈ యొక్క మందిరాన్ని ఇప్పుడు చూస్తున్నాను, నీ జ్ఞానాన్ని ఇప్పుడు చూస్తున్నాను, కానీ నాకు అక్కడ చెప్పబడది సగం కూడా చెప్పబడలేదు. నీ జ్ఞానం గురించి, నీ మందిరముల గురించి యెహోవా నీ యందు ఆనందించి ఈ యొక్క మందిరాన్ని కట్టించినప్పుడు ఇంత జ్ఞానమును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఒక అన్య స్త్రీ, ఒక మరి రాణి వచ్చి దేవుని యొక్క మరి ఇశ్రాయేలు దేశంలో దేవునికి స్తోత్రములు చెల్లించినట్లుగా మనం వాక్య భావంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఈ యొక్క మందిరము కూడా పిల్లారా మరి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీరు విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి మీరు మీ పక్క వారిని తీసుకొచ్చి ఈ మందిరంలో కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మరి సొలొమోను మందిరం కట్టినప్పుడు షాబా దేశం నుంచి రాని వచ్చిందండి కదా. మరి మన పక్కన తీసుకురాలేమా? ఇక్కడ స్వస్థతలు జరుగుతాయి, ఇక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఇక్కడ బాధలని పోతాయి, ఇక్కడ అనారోగ్యాలన్నీ పారిపోతాయి, ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యలన్నీ చల్ల చెదిరైపోతాయి. ఇదే మందిరం. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలోకి తీసుకుని అనేకులని తీసుకుని రండి. ఈ మందిరాన్ని అలంకరింపజేయండి. వారి బాధల నుంచి కాపాడేవారు అవుతారు, వారికి సువార్తను ప్రకటించిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ మందిరము అనేకులకి ప్రార్థన మందిరము. దేవునికి స్తోత్రం. మనకి ఇష్టమైనటువంటి మందిరంగా ఉండాలి. నీకు ఛాన్స్ దొరికినప్పుడు ఒక గంట వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవాలనేటువంటి మరి ఆ యేసునామం కోసం అయ్యగారు ఎంతో కష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. చక్కగా నిర్మించబడదండి ఈ మందిరం. కాబట్టి పిల్లరా, మీరు ఒక గంట ఛాన్స్ దొరికింది అనుకోండి, ఒక గంట సమయం ఉంటే ఆ సమయాన్ని ఈ యొక్క మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవిస్తాడు, బాధలన్నీ తీసివేస్తాడు, ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. బాధలు లేని ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారండి? మాకు బాధలు ఏమి లేవండి, నేను అంత మంచిగానే ఉన్నాము అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరం బాధలతో ఉంటాం, ఇబ్బందులతో ఉంటాం. బాధలు ఉన్న వాళ్ళకే మందిరం కావాలి.
ఇబ్బందులు ఉన్నోళ్ళకే మందిరం కావాలి, అనారోగ్యం ఉన్నోళ్ళకే మందిరం కావాలి. మనము మందిరాలుగా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి ప్రత్యేకించి ఈ కుటుంబానికి మరి ఇర్మియా గారికి అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. స్తోత్రపడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన వందనాలు తండ్రి. ఇంతబడిన వాక్యమును దృష్టించుకోకుండా వాక్యానుసారంగా మేమందరం కూడా జీవించే వాక్యము తొలగించమని నీకు వందనాలు తెలుస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.